నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. డాక్టర్ అవ్వాలని చాలా మంది విద్యార్థులు కోరుకుంటూ ఉంటారు. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో విజయం సాధించలేక, సరైన గైడెన్స్ లేక చాలా మంది విద్యార్థులు వెనుకపడుతున్నారు. నీట్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వలేదు కానీ బాధపడే విద్యార్థులకు ఫిలిప్పీన్స్లోని లూసియం నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ వారు, ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో మన హైదరాబాద్లో మెలూహా ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతూ నీట్ కోచింగ్ తీసుకుంటూ సంవత్సరం వేస్ట్ కాకుండా అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు అలాగే లూసియం నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ప్రతినిధి వెలగపూడి శ్రీనివాస్ బాబు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ముందుగా డాక్టర్ అవ్వాలి అనేది చాలా మంది కల ఉంటుంది. బట్ ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అవ్వకపోవడం గురించో లేకపోతే నీట్ ఎగ్జామ్ అనేది మనం ముఖ్యంగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అయితే మీ సంస్థ ద్వారా విద్యార్థులకి ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నారు? ఓకే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ గురించి పరిస్థితి చూస్తే మన ఇండియాలో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 15 lakhs చేంజ్ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారండి. దానిలో 7,000 మంది విద్యార్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారండి. సో యాక్చువల్గా ఈ క్వాలిఫై అయిన విద్యార్థుల్లో కూడా మనకి ఇండియాలో ఉన్నాయి సుమారుగా 70 నుంచి 80,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయండి. వాళ్ళు మాత్రమే డాక్టర్ అవ్వాలి, మిగతా వాళ్ళకి అవకాశం లేదా అంటే మన ఇండియన్ గవర్నమెంట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇతర దేశాల్లో వెళ్ళి వైద్య విద్య అభ్యసించడానికి అవకాశం కల్పించిందండి. చాలా రోజుల నుంచి చాలామంది విద్యార్థులు ఇతర దేశాలు వెళ్ళి చదువుకుంటున్నారు. సో ఇక్కడ ఇతర దేశాలు వెళ్ళి వైద్య విద్యార్థులు మనం ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నప్పుడు, వైద్య విద్య చదువుకోవాలనుకున్నప్పుడు మనం మెయిన్గా చూడాల్సిన 2 విషయాలు చూడకుండా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ జస్ట్ ఇతరులను ఫాలో అవుతామండి. జస్ట్ ఇతరులను ఫాలో అవటం అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరో రష్యాలో చదివిస్తున్నారు, లేకపోతే చైనాలో చదివిస్తున్నారు, లేకపోతే ఫిలిప్పైన్స్లో చదివిస్తున్నారు, ఓకే మనం కూడా అక్కడికే పంపిద్దాం అనే విధంగా ఎవరైనా ఆలోచిస్తున్నారండి. అది చాలా తప్పండి. మనం మెడికల్ స్టూడెంట్స్ మన బయటికి పంపించేటప్పుడు మెయిన్గా చూడాల్సిన ఈ 2 విషయాలండి. ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు, ప్రతి స్టూడెంటు ఈ విషయాలు ఏంటనేది తెలుసుకోవాలండి. అవి ఏంటంటే, ఒకటి, మనం ఏ దేశం అయితే వెళ్ళి మన పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నామో ఆ దేశంలో ప్రజల వాడుక భాష మన పిల్లలకి ఆల్రెడీ తెలిసిందై ఉండాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో కొన్ని ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ఉన్నాయండి, ఇంగ్లీష్ మాట్లాడలేని దేశాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు అంటే అమెరికా కానీ, లేకపోతే యూకే కానీ, లేకపోతే ఫిలిప్పైన్స్ కానీ, ఈ కంట్రీస్ వెళ్ళినా ఇంగ్లీష్ మాట్లాడలేని దేశాలు చాలా అడ్వాన్స్ కంట్రీస్ అండి. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్, చైనా, ఇవన్నీ చాలా. బట్ వాళ్ళు ఇంగ్లీష్ స్పీకింగ్ పాపులేషను చాలా తక్కువ. 10,000 మందికి ఒక్కళ్ళు కూడా ఇంగ్లీష్ రాదండి. ఈ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయినా, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయినా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్లోనే చెప్తారండి. అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఇక్కడ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉంది కదా, ఇంక ఇబ్బంది ఏంటనే చాలామంది అనుకుంటారండి. అసలు ప్రాబ్లం ఏంటంటే, మెడికల్ స్టూడెంట్స్ వేరు, మిగతా కోర్సులకు వెళ్ళి చదివే స్టూడెంట్స్ వేరండి. మెడికల్ స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఇంగ్లీష్లో వాళ్ళ ప్రొఫెసర్స్ చెప్పిన లెక్చర్స్ ఇన్ని నేర్చుకుని బుక్స్ నుంచి చదివి నేర్చుకుంది ఒక ఎత్తు అయితే, పేషెంట్స్ ఆర్ ది ఓపెన్ బుక్స్ అండి. చాలామంది ఇదే ఉంటారు. ఈ పేషెంట్ నుంచి నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి మన స్టూడెంట్స్కి పేషెంట్కి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలండి. మన పిల్లలు సపోజ్ మన ఇక్కడ మెడికల్ సీట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 4.5 years క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు లాస్ట్ 1.5 year హాస్పిటల్లో క్లినికల్ రొటేషన్స్, దాన్ని మన ఇండియాలో హౌస్ సర్జన్సీ అంటారు. అప్పుడు పేషెంట్స్ని చూడటం మొదలు పెడతారు. పేషెంట్స్ చెప్పే బాధ వీళ్ళకి అర్థం అవ్వాలి, వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళకి అర్థం అవ్వాలండి. సో ఇది ఎక్కడ సాధ్యం అవుతుందంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో సాధ్యం అవుతుంది. నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ వెళ్తే మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఎంత నేర్చుకున్నా కూడా వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ చెప్పే ఇది ఆ పేషెంట్స్ చెప్పే భాష మన పిల్లలకి అర్థం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వెళ్ళారనుకోండి మన పిల్లలు, అక్కడ చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు ఫస్ట్ 5.5 years. లాస్ట్ ఇయర్ క్లినికల్ రొటేషన్ జరుగుతున్నప్పుడు ఆ క్లినికల్ రొటేషన్స్లో పేషెంట్ వచ్చి నా కడుపులో నొప్పిగా ఉంది, కడుపులో సుళ్ళు తిరుగుతాను నొప్పి, అజీత్ చేసింది, మెలాస్తాంది అని ఇటువంటి పదాలు మన పిల్లలకి అర్థం కాదండి. జనకు అర్థం కాక 1-2 సార్లు చెప్పని అడిగేసరికి ఆ పేషెంట్ డాక్టర్ గారికి నేను చెప్పిన బాధే అర్థం కాలేదు, ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారనే భయంతో అక్కడ లోకల్ స్టూడెంట్స్ వీళ్ళతో పాటు చదువుతున్న మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళే చూపిస్తున్నారు కానీ
వీళ్ళకి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. సో వీళ్ళు మన దగ్గర పేషెంట్ రావట్లేదు, కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఓన్లీ వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళి కూర్చొని చదువుకుంటున్నారండి. మన ఇండియా వచ్చేటప్పుడు వీళ్ళు బుక్కిష్ నాలెడ్జ్తో తిరిగి వస్తున్నారు, కానీ క్లినికల్ నాలెడ్జ్ ఉండలేదండి. అందువల్లనే ఇండియా వచ్చిన తర్వాత ఈ ఎంసీఏ ఎగ్జామ్లో పాస్ పర్సంటేజ్ ఇతర దేశాల్లో చదివి వచ్చిన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ పాస్ పర్సంటేజ్ అనేది చాలా చాలా తక్కువగా ఉందండి. ఇది ఎందుకు తక్కువగా ఉంది అంటే పర్టికులర్గా ఈ విషయం చూడకుండా మన నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్తే వచ్చే ఇబ్బంది అండి ఇది. సో ఇది రెండో విషయం ఏంటంటే వాతావరణ పరిస్థితులు, మన పిల్లలు ఏ దేశం వెళ్ళి చదువుతున్నారో ఆ దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంటనేది చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ట్రాపికల్ కంట్రీ, సమశీతల ఉష్ణం, ట్రాపికల్ డిసీజ్ అంటే వాతావరణ పరిస్థితిని బట్టి వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో మలేరియా, డెంగీ, టైఫాయిడ్, ఫ్లూ ఇవన్నీ కూడా ఫిలిప్పైన్స్లో ఉన్నాయండి. ఫిలిప్పైన్స్ కూడా మనలాగా ట్రాపికల్ కంట్రీ అండి. సో దీనివల్ల ఏమవుతుందంటే డిసీజ్ ప్యాటర్న్ సేమ్ ఉండటం వలన మన పిల్లలు క్లినికల్ రొటేషన్ చేస్తున్నప్పుడు ఆ కంట్రీలో మన ఇండియాలో వచ్చే డిసీజ్తో ఉన్న పేషెంట్స్ ఎంతోమందిని ట్రీట్మెంట్ చేసి వస్తారు. కాబట్టి బ్యాక్ టు ఇండియా వచ్చిన తర్వాత మన ఎఫ్ఎంజీ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ స్క్రీనింగ్ టెస్ట్, దాన్ని ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటారు. ఆ టెస్ట్లో ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో వచ్చే డిసీజ్ గురించి అడుగుతారు కాబట్టి వీళ్ళు అకౌంట్ అయిన ఉంటారు కాబట్టి వీళ్ళకి ఈజీ అవుతుందండి. సో ఈ రెండు రీజన్స్ చక్కగా చూసుకుని మంచి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుని మన పిల్లల్ని పంపిస్తే చక్కటి ప్రాక్టీసింగ్ డాక్టర్స్ అయ్యి వస్తారండి మళ్ళీ బ్యాక్ టు ఇండియా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా చాలా దేశాలు మనకి ఎంబీబీఎస్ కోర్స్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. అయితే మీరు ముఖ్యంగా ఎందుకు ఫిలిప్పీన్స్నే బెస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకున్నారు? ఓకే అండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫిలిప్పైన్స్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంగ్లీష్ మాట్లాడే దేశం అండి. ఫస్ట్ యూకే అండి, సెకండ్ యూఎస్ఏ, థర్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ ఫిలిప్పైన్స్ అండి. నేను కూడా అందరిలాగానే ఒక పేరెంట్ని 2011లో మా బాబు కూడా ఇండియాలో బైపీసీ కంప్లీట్ చేశాయండి ఇంటర్మీడియట్. అప్పుడు ఎంసెట్ ఉండేది. ఆ ఎంసెట్లో 3800 ర్యాంక్ రావడం వలన తనకి ఇండియాలో మెడికల్ సీట్ రాలేదు. సో అప్పుడు మా ఫ్రెండ్ యూఎస్లో గ్యాస్ట్రాంట్రాలజిస్టు తను అడ్వైస్ చేస్తే యూఎస్ నుంచి కూడా ఫిలిప్పైన్స్ వచ్చి చదువుతున్నారు అంటే అదేంటి, మనం జనరల్గా ఏంటంటే మనం యూఎస్ఎల్ చదువుకుంటాం హైయర్ స్టడీస్ కానీ అండర్ గ్రాడ్స్ స్టడీస్ కానీ, బట్ యూఎస్ నుంచి ఫిలిప్పైన్స్ రావడం ఏంటంటే ఫిలిప్పైన్స్ యూఎస్కి చాలా ఫ్రెండ్లీ కంట్రీ. రెండోది అమెరికాలో మెడిసిన్ చేస్తున్నప్పుడు ఏ విధమైన కాలేజెస్లో టీచింగ్ సిస్టమ్ ఉంటుందో సేమ్ సిస్టము ఇక్కడ కూడా ఫిలిప్పైన్స్లో కూడా వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారండి. సేమ్ బుక్స్ కూడా ఈవెన్ ఆథర్స్ కూడా అనాటమీ తీసుకుంటే గ్రేస్ అనాటమీ కానీ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ కానీ అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయండి. వీళ్ళు ఫాలో అయ్యేది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఫిలిప్పైన్స్ని మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీగా ఎంచుకోవటం వలన మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టైంని ఎఫర్ట్ని లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి పెట్టాల్సిన అవసరం లేదండి. రెండోది పేషెంట్స్ క్లినికల్ రొటేషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు, మన పిల్లలకు చక్కటి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి భాష పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మనం ఫిలిప్పైన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. రెండోది ఈ వాతావరణ పరిస్థితులు కూడా మన ఇండియా లాగానే ఉండటం వలన కూడా ఫిలిప్పైన్స్ యూజువల్గా మన పిల్లలు వెళ్ళి చదువుతున్న కంట్రీస్ ఏది చూసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ చైనా, రష్యా, ఉక్రెయిన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా, ఆర్మేనియా ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్ కోల్డ్ కంట్రీస్ అండి. మైనస్ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ ఉన్న కంట్రీస్లో ఈ వైరస్ ఉండదు, ఈ ట్రాపికల్ డిసీజెస్ వైరస్ ఉండదు, ఆ డిసీజ్ రావు, ఆ పేషెంట్స్ ఉంటారు. కాబట్టి ఆ పేషెంట్స్కి మన స్టూడెంట్స్ క్లినికల్ రొటేషన్స్ చేస్తున్నప్పుడు ఎక్స్పోజ్ అవ్వరండి ఆ డిసీజ్కి. ఇక్కడ ఏంటంటే ఫిలిప్పైన్స్లో సేమ్ డిసీజ్ మీద ఎన్నో నెంబర్ ఆఫ్ పేషెంట్ డీల్ చేసి వస్తారు కాబట్టి ఫిలిప్పైన్స్ అడ్వాంటేజెస్ ఈ రెండింటి వల్ల మనం ఫిలిప్పైన్స్ చూజ్ చేసుకోవడం జరిగిందండి. శ్రీనివాస్ గారు, అయితే మనకి ఫిలిప్పీన్స్లో చాలా మెడికల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఎందుకని లీషియం నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీని బెస్ట్ చాయిస్గా విద్యార్థులు చూస్ చేసుకోవాలంటారు? ఓకే అండి, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం మెడికల్ కాలేజీలో చేర్చి మన పిల్లలకి తల్లిదండ్రులుగా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి మెడికల్ కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి అని చూస్తామండి. ఈ ప్రాసెస్లో మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. బేసిక్ ఏంటంటే మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక మంచి మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ మంచి మెడికల్ కాలేజ్ అనే పేరు ఎట్లా వస్తుంది అనేది గమనించాలండి. ముందు ఆ కాలేజీ యొక్క ఓనర్నో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ మెడికల్ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ యొక్క ఓనర్నో లేకపోతే ఆ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీనో చూసి ఈ కాలేజ్ మంచిదని చెప్పలేమండి. బేసిక్ ఏంటంటే ఆ కాలేజీకి ఉన్న
హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ని బట్టి మనం బెస్ట్ కాలేజ్ అనేది డిసైడ్ అవుతుందండి. మీరు ఎక్కడైనా చూడొచ్చు, బాగా హాస్పిటల్ పెద్దదే ఉండి ఎక్కువ పేషెంట్స్ వస్తున్న కాలేజ్కి ఫస్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ దాన్ని చూజ్ చేసుకునే ముందు ఆ కాలేజీకి వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు. అట్లాగే లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీకి ఉన్న కాలేజీకి ఉన్న హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ చాలా గొప్ప హాస్పిటల్ అండి. గవర్నమెంట్ హాస్పిటల్, రీజియన్ 1 మెడికల్ సెంటర్ అంటారు. ఫిలిప్పైన్స్లో 5వ అతిపెద్ద హాస్పిటల్ అండి. దీనిలో 600 వర్కింగ్ డాక్టర్స్ ఉన్నారండి. మనం ఇక్కడి నుంచి పంపించే 200 స్టూడెంట్స్కి 600 వర్కింగ్ డాక్టర్స్ ఉన్న హాస్పిటల్లో మన పిల్లలు ఫైనల్ 1.5 ఇయర్లో క్లినికల్ ట్రైనింగ్ అనేది పొందుతారు. కాబట్టి ఇది చాలా అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చండి. రెండోది ఏంటంటే ఇది క్యాపిటల్ సిటీ, ఫిలిప్పైన్స్లో క్యాపిటల్ సిటీ మనీలాకి ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. 3 to 4 అవర్స్ డ్రైవింగ్ డిస్టెన్స్లో ఉంది. యూజువల్గా ఏంటంటే మనీలా అనేసరికి ఇది టూరిస్ట్ ప్లేస్ అండి. ఆ టూరిస్ట్ ప్లేస్కి టూరిస్టులు వస్తారు కాబట్టి టూరిస్టులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి. ఆ ప్లేసెస్ స్టూడెంట్స్ సూటబుల్ కాదు అని నా ఉద్దేశం అండి. అందువల్ల ఏంటంటే మనం ఇది దగుపాన్ అనే ఒక ప్రొవియన్స్లో ఉందండి, ఒక స్టేట్ క్యాపిటల్లో. సో ఇక్కడ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ కాదండి ఇది. రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు చదువుకోవడానికి ఇక్కడ వాతావరణ పరిస్థితులు కానీ, తర్వాత అక్కడ లోకల్గా ఈ మన క్యాసినోస్ కానీ ఇటువంటి ఏమి ఉండకపోవటం వలన పిల్లలు చాలా చక్కగా కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు మంచి డాక్టర్ అవడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీ అండి. ఇది మెడికల్ కాలేజ్ కాదండి, ఇది యూనివర్సిటీ, అటానమస్ యూనివర్సిటీ అండి. ఫిలిప్పైన్స్లో చెడ్ అంటారండి, కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనుమతితో వీళ్ళకున్న అటానమస్ స్టేటస్ వలన వీళ్ళకున్న అకాడమిక్ ఫ్రీడమ్తో వీళ్ళు ఇండియాలో ఆఫ్షోర్ క్యాంపస్ పెట్టుకోవడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, కమిషనర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో మన హైదరాబాద్లో ఈ క్యాంపస్ మెలూహా ఇంటర్నేషనల్ కాలేజీలో ఈ క్యాంపస్ పెట్టడం జరిగిందండి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కరోనా పాండమిక్లో చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇతర దేశాలు పంపించాలంటే కొంచెం ఇది భయంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలోనే ఫస్ట్ 1 year చదువుకునే అవకాశం ఉందండి. సో ఇక్కడ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన మెడిసిన్ చేయాలి అంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మెడిసిన్ చేసి మెడిసిన్ చేయాలండి. ఈ ప్రీ మెడిసిన్ అనే దాన్ని బిఎస్ బయాలజీ అంటారు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి మనం వెళ్ళి అమెరికాలో మెడిసిన్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రీ మెడిసిన్ చేస్తేనే మెడిసిన్లోకి వెళ్తారండి. ఇక్కడ ప్రీ మెడిసిన్ అనేది టోటల్గా 4 సెమిస్టర్స్ అండి. ఒక 1 year ట్రై సెమిస్టర్స్ మన ఇండియాలో చేస్తారు స్టూడెంట్స్, ఒక సెమిస్టర్ ఫిలిప్పైన్స్ వెళ్ళిన తర్వాత చేస్తారండి, తర్వాత 4 years మెడిసిన్ చేస్తారండి. సో ఈ విధమైన అరేంజ్మెంట్తో ఫిలిప్పైన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో మనం ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో ఎన్రోల్ అయ్యి అక్కడ అడ్మిషన్ తీసుకుని వాళ్ళు ఇక్కడ ఫిజికల్గా ఇండియాలో ఉన్న క్యాంపస్లో చదువుకొని ఉంటారు. వీళ్ళకి చెప్పే సిలబస్ మొత్తము కూడా ఫిలిప్పైన్స్ వారి లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీ వారి సిలబస్నే ఇక్కడ పిల్లలకి చెప్పడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ స్టూడెంట్స్ ఇండియాలో ఉన్న ఏ ఎడ్యుకేషన్ సిస్టంతో సంబంధం లేదండి. వీళ్ళు ఫిజికల్గా ఇండియాలో ఉంటారు కానీ దే ఆర్ ది స్టూడెంట్స్ ఆఫ్ ఫిలిప్పైన్స్ మెడికల్ స్కూల్ అనమాట. సో ఈ విధంగా మీరు ఎవరైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఆఫీస్కి వస్తే మేము పర్సనల్గా అక్కడ ఉన్న అనుమతులు కానీ, సో ఆ కాలేజ్కి ఈ క్యాంపస్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ పర్సనల్గా తీసుకెళ్ళి కూడా వెరిఫై చేసుకోవచ్చండి. సో అట్లాగే అక్కడ కాలేజీలో కూడా మనకి ఇన్ క్యాంపస్లో హాస్టల్ ఉందండి. సో ఈ విధంగా మనం ఈ లైసియం నార్త్ వెస్ట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ప్రప్రదంగా హాస్పిటల్ అండి, చాలా పెద్ద హాస్పిటల్. రెండోది అటానమస్ యూనివర్సిటీ అవటం వల్ల ఈ 2 యూనివర్సిటీస్ అండ్ లొకేషన్ అండి. లొకేషన్ అనేది ఇది మెట్రో సిటీ, బాంబే లాంటి మెట్రో సిటీలో లేదండి. చక్కగా మన ఒక చిన్న సిటీలో ఉంటుంది. ఇక్కడ టూరిస్టులు రారు. ఎడ్యుకేషన్కి చాలా బాగుంటుంది. చాలామంది పేరెంట్స్ కూడా ఎవ్రీ ఇయర్ వచ్చి చూస్తారు అక్కడికి పిల్లలతో పాటు వచ్చి. సో ఎవరైనా రెఫరెన్స్ కావాలన్నా కూడా అక్కడికి వచ్చి చూసి వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివించుకున్న ఎగ్జిస్టింగ్ పేరెంట్స్ నెంబర్స్ కూడా మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఇవ్వటం జరుగుతుందండి. యా శ్రీనివాస్ గారు, అయితే ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులకి కానివ్వండి, లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులకు కానివ్వండి, ముఖ్యంగా ఉన్న డౌట్ ఏంటంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ క్వాలిఫై అవ్వాలి తప్పనిసరిగా. అది ఒకవేళ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా చాయిస్ ఉందా? ఓకే అండి, యాక్చువల్గా అండి ఈ సంవత్సరం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ ఇతర దేశాల్లో చదువుకునే వాళ్ళకి నీట్ క్వాలిఫై కాకపోయినా ఇతర దేశాలు వెళ్ళి చేరవచ్చు.
అట్లాగే 2021లో పెట్టే నీట్ మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. లేని పరిస్థితుల్లో వీళ్ళు మెడిసిన్ ఇతర దేశాల్లో చదివి ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో వీళ్ళు రికగ్నైజ్ కాబట్టరండి. సో అందువల్ల ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చే నామ్స్ ప్రకారం ప్రతి స్టూడెంట్ క్వాలిఫై కావాల్సిందే అండి. బట్ ఇక్కడ ఫిలిప్పైన్స్ మెడికల్ ఎడ్యుకేషన్కి మన ఇండియాలో ఫాలో అయ్యే బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఒక డిఫరెన్స్ చెప్తానండి. ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే మీరు ఫిలిప్పైన్స్లో నీట్ ఏ టైంకి క్వాలిఫై అవ్వాలనేది మీకు ఒక అవగాహన వస్తుందండి. ప్రపంచంలో 2 రకాల మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉన్నాయండి. బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం ఇండియాలో ఫాలో అవుతామండి. 70% ఆఫ్ ది కంట్రీస్, వరల్డ్లో ఉన్న కంట్రీస్ ఫాలో అయ్యేది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. ఏంటి డిఫరెన్స్ అంటే బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవార్డ్ చేసే డిగ్రీ ఎంబీబీఎస్ అంటారండి. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అవార్డ్ చేసే డిగ్రీని డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎండి అంటారండి. బోత్ ఆర్ సేమ్ అండి. ఈ రెండు కూడా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్ అనండి. ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఫిలిప్పైన్స్లో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మెడిసిన్ చేయాలి అంటే 10th అయిపోయిన తర్వాత వాళ్ళు 4 years ప్రీ మెడ్ కోర్సు, ఒక బిఎస్ బయాలజీ కానీ ఏబీ సైకాలజీ కానీ, అంటే సైకాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ కంపల్సరీగా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మెడిసిన్లోకి వెళ్తారండి. ఇక్కడ మెడిసిన్ అనేది 4 years ప్రోగ్రామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటారు ఫిలిప్పైన్స్ వెళ్తే మిమ్మల్ని మెడిసిన్లో చేర్చరు, మీరు ఒక బిఎస్ అనే కోర్సులో చేస్తారు, ఒక డిగ్రీలో చేస్తారు. ఇట్స్ ట్రూ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను పేరెంట్స్కి, మీ పిల్లలకి మీకు అమెరికాలో చదివించే అవకాశం వస్తే, అఫ్కోర్స్ అమెరికాలో మెడిసిన్ చేయాలంటే ఆల్మోస్ట్ 4.5 crores అవుతుంది, 8 years ఆఫ్ డ్యూరేషన్ అవుతుంది. వస్తే చేస్తారా మీరు? ఖచ్చితంగా చేరుస్తారు కదా. మరి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో సేమ్ అమెరికాలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫిలిప్పైన్స్లో ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేయాలి అంటే ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలండి. అట్లాగే మన బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో 10th చదివిన తర్వాత 11th and 12th ఇంటర్మీడియట్ లేకుండా మనం మెడిసిన్లో జాయిన్ అవ్వగలమా? ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఉండాల్సిందే కదా. సో అదేవిధంగా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలో డాక్టర్ ఆఫ్ మెడిసిన్ 4 years డిగ్రీ చదవాలి అంటే ఖచ్చితంగా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చదవాలి. ఈ బ్యాచిలర్స్ డిగ్రీ మనం ఏం చదువుతున్నాం, 10th తర్వాత 2 years ఇంటర్మీడియట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ చదివి 2 సంవత్సరాల పాటు మనం సడన్గా అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి వెళ్తున్నామండి. వాళ్ళ బ్యాచిలర్ డిగ్రీలో మన ఇంటర్మీడియట్లో చదివేసిన సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఆ టాపిక్స్ అన్నిటినీ క్రెడిట్స్ తీసేసి బ్యాలెన్స్ కోర్స్ ఏముందనేది వాళ్ళు చూశారండి. చూసినప్పుడు సుమారుగా 148 units మన స్టూడెంట్స్ చదవాల్సింది ఉంది. ఈ 148 units కూడా 4 సెమిస్టర్స్లో, అంటే సంవత్సరానికి ఒక 3 సెమిస్టర్స్, తర్వాత ఒక సెమిస్టర్ ఒక 3.5 months ఒక సెమిస్టర్, అంటే సుమారుగా 1.5 yearsలో చదవంగానే మన పిల్లలకి బిఎస్ బయాలజీ అనే డిగ్రీ వస్తుందండి. ఇది ఇంటర్నేషనల్లీ వ్యాలిడ్ బిఎస్ డిగ్రీ అండి. దీని తర్వాత 4 years మెడిసిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో పిల్లలు +2 అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 4.5 years మెడిసిన్ చేసి 1 year హౌస్ సర్జన్సీ చేస్తున్నారండి. ఎంత అయిందండి టోటల్ డ్యూరేషన్? 5.5 years. బట్ ఫిలిప్పైన్స్లో కూడా అంతే కదా. ఫిలిప్పైన్స్లో కూడా మీరు 1 year 3 months చదివి 4 years మెడిసిన్ చదువుతున్నారు, అది కూడా 5.5 years. సో ఇక్కడ ఎటువంటి డిఫరెన్స్ లేదండి. ఏ కంట్రీకి ఆ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ ప్రకారం వాళ్ళ డ్యూరేషన్ డిసైడ్ అయి ఉంటుందండి. ఇక్కడ మెయిన్గా చూసుకోవాల్సిన డ్యూరేషన్ కానీ మీరు బిఎస్ డిగ్రీకి వెళ్తున్నారా లేకపోతే మెడిసిన్ చదువుతున్నారా. మెడిసిన్కి వెళ్ళాలి అంటే ఒక ప్రిపరేటరీ కోర్స్ అండి. సడన్గా ఇంటర్మీడియట్ చదివి మన ఇండియాలోనో డైరెక్ట్గా మెడిసిన్లో చేరుస్తారు. అక్కడ కాకుండా వీళ్ళని ప్రిపేర్ చేసి మెడిసిన్లోకి పంపిస్తారనమాట. సో దీనివల్ల ఏమిటంటే స్టూడెంట్స్కి ఈజీగా మెడిసిన్లో ఉన్న సబ్జెక్ట్స్, అనాటమీ, ఫిజియాలజీ ఇవన్నీ కూడా కొంచెం ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. దట్ ఈస్ డిజైన్డ్ ఇన్ అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఈ 2 సిస్టమ్స్లో డిఫరెన్స్ గమనించిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటంటే మెడిసిన్లో ఇతర దేశాల్లో మెడిసిన్లో జాయిన్ అయ్యే సంవత్సరానికి మనం నీట్ క్వాలిఫై ఉండాలి అనేది అందరికీ తెలిసిన విషయం అండి. బట్ మనం ఫిలిప్పైన్స్లో మెడిసిన్ ఎప్పుడు జాయిన్ అవుతామండి? ఈ 4 semesters అయిన తర్వాత, అంటే సుమారుగా 1 year 4 months 3 months అయిన తర్వాత మనం మెడిసిన్లో జాయిన్ అవుతున్నాం. సో ఆ 1 year 3 months 4 months మనం కంప్లీట్ అయ్యే లోపల మనం ఇంకోసారి నీట్ రాయడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్
మేము ఈ పాండమిక్ అయిపోయిన తర్వాత ఫ్లైట్స్ ఓపెన్ అయ్యి బార్డర్స్ ఓపెన్ అయిన తర్వాత మేము వెళ్ళిపోతామంటే అప్పటి వరకు ఆన్లైన్ క్లాసులు చెప్తారండి. ఫిలిప్పైన్స్ నుంచి ఆ బిఎస్ అనే కోర్స్కి ఆన్లైన్ క్లాసులు వినొచ్చు. తర్వాత ఎప్పుడైతే ఓపెన్ అయితే అప్పుడు వెళ్ళిపోయి అక్కడైనా జాయిన్ అవ్వచ్చు, లేదా ఇండియాలో అయినా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ నీట్ క్వాలిఫై కాని వారిని మన యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ బీఎస్లో, ఎందుకంటే బీఎస్లో చేరడానికి నీట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదండి. అందువల్ల మనం ఈ కోర్సులో చేరి మన ఇండియాలోనే వాళ్ళ ఆఫ్షోర్ క్యాంపస్లో అప్రూవ్డ్ బై ఫిలిప్పైన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అప్రూవ్ అయిన క్యాంపస్లో చదువుకుంటూ, ఆ కాలేజ్ స్టూడెంట్గా చదువుకుంటూ, నాట్ ఇండియన్ మెడికల్ సిస్టమ్ కానీ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ కాదండి. వీళ్ళు చదువుకుంటూ వాళ్ళే కరికులం ఇస్తారు, వాళ్ళే ఎగ్జామ్స్ పెడతారు. మార్క్ షీట్స్ ఎవ్రీ సెమిస్టర్ ఎండింగ్ ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎండ్లో టీఆర్ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ కూడా ఆ యూనివర్సిటీ వాళ్ళే ఇస్తారండి. సో ఇది చదువుకుంటూ నెక్స్ట్ మేలో కానీ జూన్లో కానీ పెట్టే మన నీట్ ఎగ్జాము రాసుకొని క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ ఇయర్కి అక్కడ వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఒక 1 ఇయర్ తేడా, 1 ఇయర్ కలిసి వస్తుందండి. ఇక్కడ వీళ్ళు చదువుతున్న ఈ ఎగ్జామ్స్ వరకు, మేలో పెట్టే నీట్ ఎగ్జామ్ వరకు మన పిల్లలకి నీట్లో కూడా మనం సాటర్డే సండే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోచింగ్ తీసుకుంటూ ఫస్ట్ ఇయర్ సిలబస్, ఫిలిప్పైన్స్లో సిలబస్ చదువుకుంటూ 1 ఇయర్ వేస్ట్ కాకుండా ఉండే అద్భుతమైన అవకాశం అండి. అందుకని మనం ఈ నీట్ క్వాలిఫై కాని వారికి కూడా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతున్నామండి. అయితే శ్రీనివాస్ గారు, అసలు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, చదివే కోర్సు డ్యూరేషన్ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఓకే అండి. ఫిలిప్పైన్స్లో మెడిసిన్ అనేది ఎగ్జాక్ట్లీ 4 ఇయర్స్ అండి, ఇంక్లూడింగ్ 1 ఇయర్ ఆఫ్ క్లర్క్షిప్ అంటారు అక్కడ. ఈ 1 ఇయర్ కూడా హాస్పిటల్లో 2 మంత్స్ ఒక మేజర్ వార్డ్స్లో పనిచేసి వస్తారండి. ఇది కాకుండా ప్రీ మెడిసిన్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టుగా టోటల్ 4 సెమిస్టర్స్ ప్రోగ్రామ్ అండి. ఈ 4 సెమిస్టర్స్ ప్రోగ్రాము ప్లస్ ఇది తీసుకుంటే సుమారుగా 5.5 ఇయర్స్ కోర్స్ అండి. ఈ 5.5 ఇయర్స్ కోర్సుకు గాను ఇవాళన్న డాలర్ ప్రైస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే మన ఇండియన్ రూపీస్లో సుమారుగా 16,90,000 వస్తుందండి. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనం ఎవ్రీ ఇయర్ పే చేసుకోవచ్చు అండి. ఆ ఫీ స్ట్రక్చర్ కావాలంటే మా ఆఫీస్ నెంబర్ ఇస్తే మేము ఆ ఫీ స్ట్రక్చర్ కూడా ఇస్తాం. ఈ అమౌంట్ అనేది ప్రతి రూపాయి యూనివర్సిటీ బ్యాంక్ అకౌంట్కే పేరెంట్స్ అకౌంట్ నుంచి కట్టాలండి. సో ఇది వచ్చేసరికి కాలేజ్ ఫీ స్ట్రక్చర్ అండి. ఇది కాకుండా ఫిలిప్పైన్స్ వెళ్ళేటప్పుడు కొంతమంది విద్యార్థులు నెక్స్ట్ ఇయర్కి వెళ్తారు, ఇప్పుడు ఆఫ్షోర్ క్యాంపస్లో చదువుకుంటా, వాళ్ళు అప్పుడు పే చేయాల్సిన అమౌంట్. కొంతమంది విద్యార్థులు ఇప్పుడు రేపు బార్డర్స్ ఓపెన్ కావాలని వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళైతే అప్పుడు పే చేయాల్సిన అమౌంట్. ఈ అమౌంట్ ఏంటంటే వీసా, ఫ్లైట్ టికెట్, అక్కడికి వెళ్ళిన తర్వాత 1 ఇయర్ వరకు వీసా ఎక్స్టెన్షను, మా సర్వీస్ ఛార్జెస్ కలిపి 1.5 lakhs ఉంటుందండి. దీనిలో సుమారుగా ఒక 50,000 to 60,000 రూపీస్ పిల్లలకి ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఏ టికెట్ మేమే కొంటామండి. ఇండియాలో వీసా ఛార్జెస్ కానీ, ఆథెంటికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆథెంటికేషన్ కానీ, డాక్యుమెంట్స్, తర్వాత ఫిలిప్పైన్స్ వెళ్ళిన తర్వాత కూడా 1 ఇయర్ వరకు వీసా ఎక్స్టెన్షన్ కూడా ఈ అమౌంట్లోనే మేము చేయిస్తామండి. మిగతా అంతా కూడా మా సర్వీస్ ఛార్జెస్. దీనిలో సుమారుగా 1 lakhకి మనం మా సర్వీస్ ఛార్జెస్ కింద తీసుకుంటున్నామండి. సో దీనికి జిఎస్టీ కూడా పే చేయాల్సి వస్తుందండి. సో ఈ విధంగా కాలేజ్ ఫీజు వచ్చేసరికి 16.9 lakhs ప్లస్ ఇది 1.5 lakhs ప్లస్ ఎవ్రీ మంత్కి వచ్చేసరికి మన ఇండియన్ రూపీస్లో 14,000 to 15,000 ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖర్చు అవుతుందండి. మాకు హాస్టల్ ఇన్ క్యాంపస్లోనే ఉంది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అండి. సో ఇన్ క్యాంపస్లో హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ మోర్ దాన్ సేఫ్టీ సెక్యూరిటీ, జనరల్గా ఏంటంటే పేరెంట్స్ క్యాంపస్లో ఉంటే సేఫ్టీ సెక్యూరిటీ అనుకుంటారు. ఫిలిప్పైన్స్లో మీరు ఏ కాలేజీలో చేరినా, ఏ సిటీలో ఉన్నా సేఫ్టీ సెక్యూరిటీ గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఇట్స్ ద సేఫెస్ట్ కంట్రీ, వెరీ లెస్ క్రైమ్ రేట్గా రికార్డ్ అయిన కంట్రీ అండి. యూ కెన్ చెక్ ఇన్ ద ఇంటర్నెట్ అండి. సో ఇక్కడ మోర్ దాన్ సేఫ్టీ సెక్యూరిటీ ఇన్ క్యాంపస్లో ఉంటే ఏంటంటే స్టూడెంట్స్ డిసిప్లైన్గా ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో మన పిల్లలు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తారండి. ఆల్మోస్ట్ బాక్స్లో పెట్టే చదివిస్తాం 11th and 12th ఇంటర్మీడియట్ అండి. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఇతర దేశాలు వెళ్ళి వాళ్ళు మెడికల్ కోర్సులో చేరంగానే ఇంటికి దూరంగా ఉంటారు, చేతిలో డబ్బులు ఉంటాయి, వాళ్ళకి రెక్కలు వచ్చేస్తాయి, వాళ్ళు సీనియర్స్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తూ ఉంటుంది, పాడవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి క్యాంపస్లో ఉంటే మానిటరింగ్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ టైం టు టైం 8 o'clock క్యాంపస్ గేట్లు క్లోజ్ చేస్తారు. సో బయట ఎక్కడ ఉన్నా కూడా 8 తర్వాత క్యాంపస్కి వచ్చేయాలి, హాస్టల్కి వచ్చేయాలి, టైం టు టైం భోజనం తినాలి, టైం టు టైం పడుకోవడం. ఇది చాలా డిసిప్లైన్గా ఉంటుందండి. అదే ఎక్కడో బయట ఉన్న హాస్టల్లో ఉంటే పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరగటం, మిడ్ నైట్ రావటం హాస్టల్కి, ఇవన్నీ చూసిన తర్వాత నేను క్యాంపస్లోనే హాస్టల్
పెట్టించడం జరిగిందండి కాలేజ్ వారి అనుమతితో. సో మన పిల్లలు కాలేజ్ క్యాంపస్లో ఉంటారు. కాలేజ్ క్యాంపస్లో గనక ఫిల్ అయిపోతే బెడ్స్ అన్నీ ఫిల్ అయిపోతే కాలేజ్ వారే కాలేజ్ దగ్గరలోనే వాళ్ళ హాస్టల్సే ఉన్నాయండి. హాస్టల్స్లో బాయ్స్ వరకు, గర్ల్స్ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా క్యాంపస్లో ఉన్న హాస్టల్లోనే ఉంచుతారండి. సో ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం మన కాలేజ్కి ఇంటేక్ వచ్చేసరికి 250 స్టూడెంట్స్ వరకు తీసుకుంటున్నారండి. ఎందువల్లంటే ఫిలిప్పైన్స్లో ఒక రూల్ ఉందండి. అదేంటంటే వాళ్ళ క్యాంపస్లో ఉన్న ఫిలిప్పైన్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో దానిలో 1/3 ఫారిన్ స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. సో 1/3 స్టూడెంట్స్ అంటే మా మెడికల్ కాలేజ్లో ఇంక ఎక్కువ మందిని తీసుకోవచ్చు. కానీ వాళ్ళకున్న ఫెసిలిటీస్ చూసుకుంటూ, అంటే ఫెసిలిటీస్ అంటే క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్లో కానీ, ఇప్పుడు కెడావర్స్ కానీ, డెడ్ బాడీస్ కానీ, ఇవన్నీ చూసుకుంటూ హాస్పిటల్ కెపాసిటీ కూడా చూసుకుంటూ మా కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఇంటేక్ ముందే ఓన్లీ 250 స్టూడెంట్స్ మాత్రమే తీసుకుంటారు. సో దీనివల్ల మన లైసెమ్ నార్త్ వెస్ట్ యూనివర్సిటీని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. ఇంకోటి చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇతర దేశాల్లో చదివి వచ్చిన వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత ఎందుకు పనికిరారు, ఎంసై క్లియర్ చేయరు ఇవన్నీ అనుకుంటారు. అది చాలా తప్పండి. ఇతర దేశాల్లో చదివి వచ్చిన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మా బాబుని తీసుకుంటే తను అక్కడ 5 years మెడిసిన్ అయిపోయిన తర్వాత ఏఎంసీ అనే ఎగ్జామ్, ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ ఎగ్జామ్ రాశాయండి. ఆ ఎగ్జామ్ పాస్ కానీ ఆస్ట్రేలియాలో పీజీ చేసుకుంటూనే తనకి స్టైఫండ్ ఆల్మోస్ట్ $5,800, మన ఇండియన్ రూపీస్లో 3,40,000 స్టైఫండ్ వస్తుంది చదువుకునేటప్పుడే. ఇటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయండి మన పిల్లలకి. ఏంటి డిఫరెన్స్ అంటే ఇండియాలో చదువుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి కదా, ఆస్ట్రేలియాలో వెళ్ళొచ్చు, యూఎస్ వెళ్ళొచ్చు కదా అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందువల్లంటే మన ఇండియాలో మెడిసిన్, మన బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన పిల్లల్ని మన ఇంటర్మీడియట్లో ప్రిపేర్ చేసినట్టుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసామండి, లాంగ్ ఆన్సర్ ఎగ్జామ్ అని, థియరీ టైప్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసాం. సడన్గా నీట్ కానీ, ఎంసెట్ కానీ ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయండి. సో దీనివల్ల ఏంటంటే అక్కడ ప్రతి ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉండటం వల్ల ఈజీగా అవుతుందండి వాళ్ళకి ఇతర దేశాలు వెళ్ళడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అందరికీ ఉండే డౌట్ ఏంటంటే విదేశాల్లో ఎంబీబీఎస్ ఎలా చేయాలి, ఒకవేళ వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది, క్లైమేట్ ఎలా ఉంటుంది, స్టడీ ఎలా ఉంటుంది, ఇవన్నీ డౌట్స్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా ఉంటాయి. చాలా స్పష్టంగా క్లియర్గా అన్ని డౌట్స్ని నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. చూసారుగా, ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.